చాలా కాలం క్రితం సారవంతమైన భూములతో దీవించబడిన కవిటం అనే ఒక గ్రామం కలదు. ఆ గ్రామంలో మేడపాటి సూరిరెడ్డి అనే రైతు నివసించేవారు. ఆయన తన పొలంలో పండిన ధాన్యం అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఉప్పు కొని అమ్మేవారు. ఒకరోజు అకస్మాత్తుగా పెద్ద వర్షం కురిసింది. ఆ వర్షం చాలా పెద్ద తుఫానుగా మారింది. ఆ వర్షానికి పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్లారు. ఒక బుట్టలోని ఉప్పు వర్షానికి కరిగిపోయింది. కవడిని సమానం చేయడానికి పక్కనే ఉన్న 2 రాళ్లను బుట్టలో పెట్టారు. వర్షం ఆగిన తరువాత మెల్లిగా సూరిరెడ్డి గారు గ్రామం వైపు నడిచారు. ఊరి పొలిమేర దాటగానే బుట్ట బరువు చాలా ఎక్కువ అయింది. ఆ రాళ్లని కింద పెట్టగానే వెనుక నుండి ఆకాశవాణి వినిపించింది. మేము మీ గ్రామ దేవతలము మారెమ్మ, పోలేరమ్మలము, మీ గ్రామాన్ని కాపాడడానికి వచ్చాము. మాకు గుడి కట్టించి జాతరని జరిపించాలి అని చెప్పారు. ఆ విషయానికి సూరిరెడ్డి గారు గ్రామస్తులకు చెప్పారు. సూరిరెడ్డి గారు 1894లో గ్రామ ప్రజల సహకారంతో గుడిని కట్టించారు. అప్పటి నుండి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి జాతర గొప్పగా జరిపిస్తున్నారు. నేటికీ సూరిరెడ్డి మరియు ఈ కథను భక్తితో చెప్పుకుంటారు.